రోటి పచ్చడి తిన్నప్పుడల్లా నా చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసిన పచ్చడే నాకు గుర్తొస్తుంది. ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు ఏమీ తినాలనిపించేది కదా, అలాంటప్పుడు మా నాన్నమ్మ ఈ రోటి పచ్చడి చేసి పెట్టేవారు. నాకు మాత్రం ఈ కొత్తిమీర టొమాటో రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం. నేను ఈ రోటి పచ్చడిని ఎలా చేస్తానో చూసేయండి. ఒక పెన్ లో కొంచెం ఆయిల్ వేసి వెల్లుల్లి రెబ్బలు, ఒక 5 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. కారం కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుని ఒక సైడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే పెన్ లో 2 మీడియం సైజ్ టమాటాలను కూడా కట్ చేసి వేసుకుని కొద్దిగా చింతపండుని కూడా యాడ్ చేసి పెట్టేస్తే ఒక 5 minutes లో కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా తీసుకుని ఒక సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని మ్యాష్ చేసుకోవడమే. ఫస్ట్ కొత్తిమీర పచ్చిమిర్చి దీంతో పాటుగా ఈ కళ్ళుప్పు వేస్తే కొంచెం ఫాస్ట్ గా పేస్ట్ అయిపోతుంది. అసలు మన అమ్మమ్మలు నానమ్మలు ఓపికకి మెచ్చుకోవాలి. అప్పట్లో ఏ పచ్చడి చేయాలన్నా రోట్లోనే చేసేవారు, కానీ ఇప్పుడు మనం అన్నిటికీ మిక్సీనే యూజ్ చేస్తున్నాం కదా. ఈ కొత్తిమీర పచ్చిమిర్చి మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఈ టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ యాడ్ చేసి జస్ట్ ఒక 1 minute అలా మ్యాష్ చేస్తే కొత్తిమీర రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. ఆనియన్ ఇలా ఉంటేనే బాగుంటుంది ఇంట్లో. ఇంకా హ్యాపీగా సర్వ్ చేసేయడమే. రోటి పచ్చడిలో మీ ఫేవరెట్ రోటి